సార్ నేను వెళ్ళిపోయినట్టు నేను ఫోన్ చేసుకున్నాను. కొంచెం మీరిటే ఉండండి సార్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచి రోజు. ఎందుకంటే గతంలో 2004-09 మధ్యలో మనం చూసుకుంటే భీమవరం పట్టణంలో తాగునీటికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు ఉండేయో 2004కు ముందు మనం చూసుకుంటే ఏ రోడ్డుకి వెళ్ళినా కూడా రోడ్డు మీద బిందులన్నీ లైన్గా క్యూలో ఉండి ఎలా ఉండి అంటే అది కె రాఘవేంద్రరావు సినిమాలో సెట్టింగ్ లాగా ఉండి ఇది పోవాలి, ఏ ఒక్కరు కూడా మంచినీటికి ఇబ్బంది పడకూడదు అని 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత దానికి సంబంధించి భూసేకరణ చేసి సుమారు 9 కోట్ల రూపాయలతో 60 ఎకరాల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టుకోవడం, 36,54,00,000 ఇది. నెక్స్ట్ అదనంగా వచ్చింది 47,29,00,000. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ అనేది ఎప్పటికప్పుడు చెల్లించడం వల్ల సుమారు 5 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెల్లించడం వల్ల ఇది త్వరితగతిన పూర్తవడానికి అవకాశం కలిగింది. 2030 సంవత్సరం వరకు కూడా ఈ యొక్క ట్రీట్మెంట్ ప్లాంట్ వల్ల మనకి పెరుగుతున్న జనాభాకు కానీ పెరిగిన పట్టణ అవసరాలను తీర్చే విధంగా ఇది అందిపుచ్చుకోవడం జరిగింది మనం. అయితే ఇంకొక 47.29 కోట్లు మళ్ళీ అమృతలో శాంక్షన్ రావడం జరిగింది. ఇది వచ్చేసరికి మళ్ళీ 2055 వరకు 2055 సంవత్సరానికి లెక్కేసుకుంటే కనుక అప్పుడు పట్టణం విస్తరణ అలాగే అప్పుడు పెరిగే జనాభాని దృష్టిలో పెట్టుకుని దానికి సంబంధించిన డిజైన్స్ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇది గత ప్రభుత్వాలు ఏంటంటే ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ కట్టడంలో డిలే చేయడం వల్ల గత ప్రభుత్వం డిలే చేయడం, ఆ డిలేని మళ్ళీ ఏదైతే ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాటర్ స్కీమ్ జిల్లా హెడ్ క్వార్టర్ కూడా అయిన తర్వాత దీని అవసరాన్ని గుర్తించి ప్రభుత్వ సహకారం జగన్మోహన్ రెడ్డి గారి సహకారం ఉండటం వల్ల ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చెల్లించడం వల్ల ఇది మనం అందిపుచ్చుకోగలిగామని చెప్పి చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ రోజున ఏదైతే మనం 17 MLD అంటే ఇంచుమించు 1,70,00,000 లీటర్ల వాటర్ని అదనంగా పట్టణానికి సప్లై చేసే ట్రీట్మెంట్ ప్లాంట్ ఇదంతా కూడా ప్రారంభించుకున్నాము. ఈ ప్రారంభించుకున్న సందర్భంలో ఎందుకంటే టిట్కోకి సంబంధించి ఇల్లు ఇవ్వడానికి ఏంటంటే ముఖ్యంగా అక్కడ 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి వాటర్ సప్లైకి సంబంధించి, ఒకటి ఎస్టీపీ ప్లాంట్కి సంబంధించి, ఒకటి తారీఖు తర్వాత డేట్ కూడా ఫిక్స్ చేస్తాం. సుమారు 3,500 మందికి కూడా టిట్కో హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే